హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవే. 12వ పీఆర్సీ, పే స్కేల్స్, ఐఆర్‌డీఏలపై ముఖ్య ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగులు, పెన్షనర్లకు తలనొప్పులుగా అయితే మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి, పెన్షనర్ యొక్క బేసిక్ పేని బట్టి 2,00,000 నుంచి 4,00,000 వరకు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక్క డీఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డీఏలు, ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తామంటూ, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకొని ఉన్నారు. 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇది రెండవ అతిపెద్ద అంశము. 12వ పీఆర్సీ, 11వ పీఆర్సీ గడువు జూలై 2023తోనే ముగిసిపోయిన నాటికి 12వ పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిషన్ చైర్మన్ సీఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల పదవీ విరమణ నుంచి తప్పుకోవడం, నివేదిక ఆలస్యం అవ్వడం జరిగింది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డీఏ బేసిక్‌లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్‌మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్‌మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చు అనే అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పేలో 63% వరకు గరిష్టంగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు రూ. 40,000 బేసిక్ సాలరీ ఉన్నవారికి రూ. 25,000 అదనంగా పెరిగే అవకాశం అయితే ఉంది. పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ద్వారా. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి హామీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికోసం ఆయన అప్పట్లోనే 1 సంవత్సరం గడువు కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకురానున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధానమైన సమస్యను పరిష్కరించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, యాన్యువల్ లీవ్స్, టీఏ బిల్లులు వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి అయితే ఉంది. రీసెంట్‌గా మనకు ఏపీజీఎల్ఐ, పీఎఫ్ సంబంధించిన అమౌంట్ 6,200 కోట్ల రూపాయలైతే అందరి ఖాతాల్లో జమ అయ్యాయి. సో, ఈ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. 11వ పీఆర్సీ డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగులకు, పెన్షనర్లకు 2-4 లక్షల వరకు అయితే ఉంటాయండి. 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం, ఉద్యోగులు నష్టపోతున్నారని ఆందోళన. ఫిట్‌మెంట్ 27-30% వరకు ఉండే అవకాశము. జీతాల్లో 63% వరకు పెరుగుదల కనిపించే అవకాశము. కూటమి ప్రభుత్వం హామీలు. ఐఆర్, పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు. పవన్ కళ్యాణ్ గారి హామీ. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒకటి.